ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిద్దును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఆనాడు దేవుడు అబ్రహామును పిలిచి, నువ్వు లేచి నన్ను వెంబడించు, నేను చూపించబో దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం దేవుని పిలుపునకు లోబడి ఆయన వెంబడించినప్పుడు దేవుడు అబ్రహాముని ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించును. దేవుని లేఖనాలను మనం చూస్తాం. దేవుడు అబ్రహాం బహుగా ఆశీర్వదించాడు. దేవునికి లోబడి దేవుని వెంబడించినప్పుడు ఉదయకాలం అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఉదయకాలం మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆయన పిలుపునకు లోబడి ఆయన వెంబడిద్దాం. ప్రభు అబ్రహాముని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో అలాగే మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉదయకాలం దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వద్దాం. మహాపరిశుద్ధుడు వెంట తండ్రి, ఉదయకాలం నాయన అబ్రహాముని నాయన ఎలాగైతే పిలిచి నాయన ఆశీర్వదించి విస్తరింపు చేసావు తండ్రి, అలాగే అబ్రహాము ఆశీర్వదించినట్లుగా నాయన వారి సంతానం దీవించి బహుగా ఆశీర్వదించినట్లు ఉదయకాల ప్రార్థనలు ఇస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాలు, వారి బిడ్డల్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించిన ఉదయకాలం స్కూల్కి, కాలేజీలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలైన వారందరికీ తోడుగా ఉంటాయి నాయన. ఎవరైనా బలహీనత చేత బాధపడుతూ వారిని స్వస్థపరచుకుంటూ వారి అక్కర్లు తీర్చు. నీ పరలోక దీవుని చేత నీ బిడ్డలైన వారందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.